బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అవుతుంది. లాభాల్లో ఉన్న బ్యాంకులతో పాటు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం హోల్సేల్ గా అమ్మకానికి పెట్టింది. వీటికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను కొంటే మరొకటి ఉచితంగా ఇస్తామని ఆఫర్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 100% ప్రజా పెట్టుబడితో లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడం దారుణం. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ను బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో 5 అసోసియేషన్ బ్యాంకుల విలీనం తర్వాత దాదాపు 1000 శాఖలు మూతపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ విలీనంతో 800 శాఖలు మూతపడ్డాయి. గ్రామీణ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోతుంది. ప్రైవేటీకరణ వల్ల కార్మికుల ఉద్యోగ భద్రత తుడిచిపెట్టుకుపోగా నిరుద్యోగ విపత్తు పెరిగిపోయిందని అఖిల భారత్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఎన్ శంకర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి.